వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎవరిది గెలుపు అంటే నాదంటున్నారు. మరి ఇదే పరిస్థితి విజయవాడ సెంటర్లో కూడా నెలకొంది. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలుపు ఎవరిదన్నా నాదంటే నాదే అంటున్నాడు. బోండా ఉమా గారిని అడిగినా నాదంటే నాదంటున్నారు. మరి గత ఎన్నికల ఫలితాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 3 పార్టీలు ఇంకా ప్రధాన పోటీ ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే టీడీపీ కావచ్చు, వీళ్ళకి తోడు సిపిఐ కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇక్కడ బలంగా ఉన్నాయి. అంటే టీడీపీ వైఎస్ఆర్సీపీనే కాదు, సిపిఐ కూడా ఇక్కడ 30,000 ఓట్లు గతంలో పడుతూ వచ్చాయి. మరి ప్రస్తుతానికి వచ్చి ఇక్కడ మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, టీడీపీ తరఫున బోండా ఉమా గారు పోటీ చేస్తున్నారు. మరి బోండా ఉమా గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ సిపిఐ పార్టీ తరఫున కూడా ఒకరు పోటీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఏ విధంగా ఉండిపోతుంది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2024లో వచ్చి వెల్లంపల్లి శ్రీనివాసు, బోండా ఉమా సిపిఐ నుంచి చురుగుబాటి బాబురావు గారు పోటీ చేస్తున్నారు. మరి గతంలో ఓట్ల పరిశీలన చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ 2019లో మల్లాది విష్ణు గారు జెండా ఎగరేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 70,000 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బోండా ఉమా గారికి అదే 70,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కేవలం ఎన్ని ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసిందంటే స్వల్ప మెజార్టీ, అత్యంత స్వల్ప మెజార్టీ. ఇక్కడ చూసుకోవచ్చు 70,696 టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గారికి వస్తే మల్లాది విష్ణు గారికి 70,721 ఓట్లు, అంటే కేవలం 15 ఓట్లతో మాత్రమే మల్లాది విష్ణు గారు బయటపడ్డారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని మలిచింది. అదే 2014 విషయానికి వస్తే కనుక బోండా ఉమా గారికి 82,000 ఓట్లు, ఇక్కడ గౌతమ్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ తరఫున గౌతమ్ రెడ్డి అనే అభ్యర్థులు వాడారు. ఇక్కడ 55,000 ఓట్లు గౌతమ్ రెడ్డికి వచ్చాయి. మరి 2009 విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లాది విష్ణు గారు పోటీ చేసి 52,000 ఓట్లు, పిఆర్పి తరఫున అంటే ఏదైతే పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగవీటి రాధా గారు పోటీ చేశారు. వంగవీటి రాధా గారు పోటీ చేసి 51,000 ఓట్లు వచ్చాయి. అదే బాబురావు గారికి 38,000 ఓట్లు. ఈ బాబురావు గారు 2014లో పోటీ చేయలేదు, సైలెంట్ గా ఉండిపోయారు. అంటే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ టీడీపీ తరఫున మాత్రం పోటీ చేసింది. పోటీ చేసి ఇక్కడ గౌతమ్ రెడ్డికి 55,000 ఓట్లు, బోండా ఉమామహేశ్వర గారికి 82,000 ఓట్లు పడ్డాయి. మరి ఇక్కడ 2019 విషయానికి వస్తే కనుక ఇక్కడ ప్రధానంగా ముగ్గురు మధ్య పోటీ నెలకొంది. ఒకరు సిపిఐ పార్టీ బాబురావు గారికి 30,000 ఓట్లు పడ్డాయి, బోండా ఉమా గారికి 70,000 ఓట్లు పడ్డాయి, వైఎస్ఆర్సీపీ మల్లాది విష్ణు గారికి 70,000 పడ్డాయి. మరి 2024 ఎన్నికల విషయానికి వస్తే కనుక మనం వెల్లంపల్లి శ్రీను, బోండా ఉమా, చురుగుబాటి బాబురావు పోటీలో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఎలా నెలకొంది, ఎవరు గెలవబోతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు. అయితే పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా పనిచేస్తున్నాడు. ఆయన ఎటువంటి విభేదాలకు పోకుండా నాకు టికెట్ రాలేదని చెప్పేసి ఆయన ఎటువంటి ఈగోలకు పోకుండా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసము, అదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలుపు కోసం అయితే ఆయన పనిచేస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో టీడీపీ విషయానికి వస్తే కనుక బోండా ఉమా, ఇక్కడ బోండా ఉమా గట్టిగా ఎదుర్కొనే మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే జనసేన. ఇక్కడ జనసేన టీడీపీ కార్యకర్తలకు సఖ్యత లేకపోవడం అనేది పెద్ద మైనస్. మరి మల్లాది విష్ణు గారికి కాకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారు. మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ గెలుపోవడంలో పరిస్థితి వెల్లంపల్లి గారికి ఎలా ఉంటాయంటే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కలిసి వచ్చే అంశాలు ప్రధానంగా వచ్చి స్థానికులను కలుపుకొని పోయే తత్వం ఒకటి ఉంది. అంటే ఏ ఒక్క కార్యకర్త వచ్చినా మొదటిగా ప్రేమగా పలకరించే తత్వం ఆయనకుంది. అందరినీ ప్రేమాభిమానాలతో మాట్లాడిస్తారు, అందరినీ మంచిగా కలుపుకొని వెళ్ళిపోయే మంచి పేరుంది. అందుకే ఇక్కడ ఈయన విజయవాడలో అంతకుముందు పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి స్ట్రాంగ్ గా ఉన్నారు. విజయవాడ వెస్ట్ లో ఎమ్మెల్యేగా గెలిచి స్ట్రాంగ్ గా ఉన్నాడు. అక్కడ ఏంటి ఈజీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పారు. ఆయన అయితే అక్కడ భారీ మెజారిటీతో గెలుస్తారు, ఎలాగైనా ఓడిపోయే సీటు ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పావుగా భావించి అక్కడ అంటే ఏదైతే వెల్లంపల్లి శ్రీను గారు అయితే ఖచ్చితంగా గెలుస్తాడు, మనం ఒక పావును ఒక చదరంగంలో ఒక పావును కదిపితే ఎత్తుకు పై ఎత్తు వేయాల్సిన వస్తుంది. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ వెల్లంపల్లి శ్రీను గారిని విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే స్థానికులతో కలిపే తత్వం ఉంది. అదేవిధంగా పార్టీ వాయిస్ ని గట్టిగా వినిపించే తత్వం ఉంది. ఈయనకి ఏదైతే పార్టీ స్టాండ్ తీసుకుందో ఆ పార్టీ వాయిస్ గట్టిగా వినిపించే తత్వం ఉంది. అట్లా అని చెప్పేసి దురుసుగా ప్రవర్తించే తత్వం కూడా లేదు. ఇంకో విషయం గట్టిగా చెప్పుకునే అంశం ఏంటంటే మంచి వ్యక్తి స్వామ్యుడు అనే వ్యక్తి ఉంది. అదేవిధంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం చాలా అభివృద్ధి చేశాడు, ప్రతి ఒక్కరు మనల్ని పొందాడు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ కూడా చేస్తాడనే భరోసా స్థానికులకు కల్పించే తత్వంగా ఆయన ముందుకెళ్తున్నాడు. మరి ఇదే విషయంగా విజయవాడలో ఈ మల్లాది విష్ణు గారికి సహకరించుకోకుండా విషయం ఏదైనా ఉందంటే ఒకటే ఒకటి ఉంది. ఆ సహకరించకుండా అంటే మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఒకటే ఒకటి. ఈయన విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్ కొత్తగా రావడం, ఈ ఒక్క అంశం తప్ప ఇక్కడ ఎటువంటి వ్యతిరేకత ఎటువంటి ఇది లేదు. మరి అంత మాత్రాన్ని ఇక్కడ మల్లాది విష్ణు గారి వర్గం ఇక్కడికి ఏమైనా సహకరించుకోకుండా ఉందంటే మల్లాది విష్ణు గారి వర్గం పూర్తిగా సహకరించింది, మల్లాది విష్ణు గారు సహకరిస్తున్నారు. ఏదన్నా స్థానికుల్లో కొద్దిగా ప్రభావం చూపే అంశం ఏదైనా ఉందంటే లోకల్ నాన్ లోకల్ అంశాన్ని టీడీపీ వాళ్ళు అసలంగా ఉపయోగించుకున్నారు. మరి టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉంది, బోండా ఉమా రూపంలో బలంగా ఉంది. టీడీపీకి
కలిసి వచ్చే అంశం ఏంటంటే స్థానికేతుడు ఖచ్చితంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసాడు, మళ్ళీ మనకి పనిచేశాడు అన్న అంశం కలిసి వస్తుంది. వీళ్ళకి నెగిటివ్ అంశాలు ఏమైనా ఉన్నాయంటే బోండా ఉమా దురుసుగా ప్రవర్తిస్తాడు, ఆయన వాయిస్ తప్పితే ఇంకొకరు వాయిస్కి ఛాన్స్ ఇవ్వడు, టీడీపీలో ఆధిపత్య పోరులో బోండా ఉమాదే పైసే సాధించుకోవాలని చూస్తాడు. మరి ఇలాంటి అంశాలే కాకుండా ముఖ్యంగా ప్రధాన అంశం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి. జగన్మోహన్ రెడ్డి గారిపై విజయవాడలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాడి జరిగింది. దీన్ని ఎవరవునన్నా ఎవరు కదన్నా ప్రముఖంగా వైసీపీ వాళ్ళు వీళ్ళన్నీ బోండా ఉమా వైపే చూపిస్తున్నాయి. మరి బోండా ఉమా పైన చూపించడంతో ఇక్కడ బోండా ఉమాకి నెగిటివ్ అయ్యే పెద్ద ఎత్తున నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు టీడీపీ జనసేన కార్యకర్తల సమన్వయ లోపం, టీడీపీ కార్యకర్తలు మాత్రం పట్టించుకోవడం, జనసేన కార్యకర్తలను పట్టించుకోకపోవడం అనేది పెద్ద ఎత్తున మైనస్గా ఉంది. మరి ఈ అంశాలే కాకుండా ఇంకా ఏదైనా ఉందంటే సిపిఐ అభ్యర్థి రూపంలో ఇక్కడ వీళ్ళకి దెబ్బపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా గతంలో మనం చూసుకున్నట్లయితే 80,000 ఓట్లు తో 2014లో గెలిచాడంటే అప్పుడు సిపిఐ పోటీల్లో లేకపోవడం వల్ల ఇక్కడ 80,000 ఓట్లు ఈయనకు పడ్డాయి. మరి ఆ 80,000 ఓట్లలో 30,000 ఓట్లు ప్రతిసారి చీల్చి వస్తాడు. మరి 30,000 ఓట్లు ఇక్కడ ఖచ్చితంగా చీల్చే అవకాశం ఉంది టీడీపీ. మరి టీడీపీ ఓట్లే కనుక 30,000 ఓట్లు చీలిస్తే ఖచ్చితంగా ఇక్కడ మల్లాది విష్ణు గారికి అంటే వెల్లంపల్లి శ్రీను గారు భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఇక్కడ మల్లాది విష్ణు గారి వర్గం ఉంది, తర్వాత వెల్లంపల్లి గారు మంచితనం ఉంది, వెల్లంపల్లి గారు అభివృద్ధి ఉంది, వెల్లంపల్లి గారి చతురతతో ఉంది. ఇక్కడ టీడీపీకి ఎలాగో ఆయన నోటి దురుస్తుంది, తర్వాత ఎవరు ఎలా పడితే అలా మాట్లాడడం అనేది ఉంది, తర్వాత ఎవరైనా వెళ్తే పలకరించడానికి అపవాదం ఉంది, జనసేన వారి కార్యవర్గ లోపం ఉంది, వాళ్ళ సమన్వయ లోపం ఉంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పై దాడి, ఇట్లాంటి అంశాలన్నీ బోండా ఉమాకి నెగిటివ్ అవుతాయి. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ సిపిఐ వైఎస్ఆర్సీపీ టీడీపీ బరిలో ఉంది. మరి బరిలో ఉన్నప్పుడు సిపిఐ ఓట్లు టీడీపీ ఓట్లు చీల్చే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తుంది మనకి. మరి వెల్లంపల్లి శ్రీను గారు అయితే ఖచ్చితంగా 20,000 నుంచి 30,000 ఓట్లతో గెలుస్తాడు. అయితే ఇక్కడ ఇంకో చిక్కు ఏంటంటే ఇక్కడ సామాజిక వర్గాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటికీ వీళ్ళకి ఇంకొక కలిసి వచ్చే అంశం ఏదైనా ఉందంటే టీడీపీ జనసేన పొత్తు అనేది కూడా కలిసి వస్తుంది. కానీ ఆ జనసేన టీడీపీ పొత్తు ఎంతవరకు కలిసి వస్తుందంటే వాళ్ళు ఎంతవరకు పని చేసుకుంటారు అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ ఓట్ల అంటే సామాజిక వర్గాల ఓట్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మైనారిటీ ఓట్లు 6% ఉన్నాయి. మరి మైనారిటీ ఓట్లు 6% ఉంటే ఈ మైనారిటీ ఓట్లు 6% కూడా ఖచ్చితంగా మైనారిటీ ఓట్లు అంటేనే వైసీపీకి కంచుకోట లాంటివి. ఎందుకంటే ఇక్కడ 4% రిజర్వేషన్ అనేది మైనారిటీలపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మైనారిటీ ఓట్లన్నీ పెద్ద ఎత్తున వైసీపీకి పడతాయి. అదేవిధంగా గౌడ సామాజిక వర్గం ఓట్లు 8% ఓట్లు ఉన్నాయి. మరి గౌడ సామాజిక వర్గం 8% ఓట్లుంటే మరి ఈ గౌడ సామాజిక వర్గం 8% ఓట్లు ఎవరికి వేస్తారంటే గౌడ సామాజిక వర్గం కావచ్చు, బీసీలకు కావచ్చు పెద్ద పెట్టేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, మిగిలిన రూపంలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం 9% ఓట్లు ఉన్నాయి ఇక్కడ. మరి కమ్మ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ కంటే టీడీపీకి మెజారిటీ ఓట్లు పడతాయి. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లే బలంతోనే టీడీపీ ఉంది ముఖ్యంగా. మరి ఆ కమ్మ సామాజిక వర్గం పార్టీ అని కూడా ముద్రపడింది. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం 9% ఓట్లు దాదాపు 7-8% టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ మిగిలిన సామాజిక వర్గాల ఓట్లు మాత్రం వైఎస్ఆర్సీపీకి కులంకుశంగా పడతాయి. ఎస్సీ ఓట్లు 11% ఓట్లు ఉన్నాయి. మరి ఎస్సీ ఓట్లు అంటేనే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు అని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాలు వాళ్ళకి పెద్ద ఎత్తున అందుతున్నాయి. అదేవిధంగా కాపు సామాజిక వర్గం ఓట్లు 19% ఉన్నాయి. మరి ఈ కాపు సామాజిక వర్గం ఓట్లు 19% ఉండడంతో మరి ఈ కాపు సామాజిక వర్గం ఓట్లు ఈరోజు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మరి బోండా ఉమాకి వేసే అవకాశం ఉందంటే ఖచ్చితంగా వేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ వంగవీటి కొడుకైన వంగవీటి రాధా గారికి కూడా టికెట్ ఇవ్వలేదు టీడీపీ. మరి ఎక్కడో చోట టికెట్ అలాట్ చేసింటే కనుక మంచిగా ఉండేది. మరి ఎక్కడా టికెట్ అలాట్ చేయలేదు కాబట్టి వాళ్ళు గుర్రగా ఉన్నారు. దానికి తోడు కాపులు ఎక్కువగా ఉన్న చోట టీడీపీ అభ్యర్థికి అవకాశం ఇవ్వడం ఏంటనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణ ఓట్లు 23% ఉన్నాయి అత్యధికంగా. మరి ఈ బ్రాహ్మణ ఓట్లు ఎవరికి పడతాయి ఏం కథ అనేది కూడా మనం చూడాలి. మరి ఈ బ్రాహ్మణ ఓట్లు 23% ఉంటే మరి ఈ బ్రాహ్మణ ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పెద్దపీట వేస్తుంది. తర్వాత దేవాలయాలకు కావచ్చు, లేదంటే మిగిలిన అంశాల్లో కావచ్చు, సామాజిక వర్గంలో డెవలప్మెంట్ కావచ్చు, వాళ్ళ నిధి కావచ్చు, ప్రతి ఒక్క అంశం వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తుంది. మరి సామాజిక వర్గం ఓట్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక కమ్మ సామాజిక వర్గం ఒక కాపు సామాజిక వర్గంలో కొద్ది గొప్ప పడితే తప్ప మిగిలిన సామాజిక వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడే అవకాశం ఉంది. ఇక్కడ విన్నింగ్ శాతం చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కూటమి ఒకవైపు చూసుకున్నట్లయితే విన్నింగ్ శాతం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54% విన్నింగ్ శాతం, అంటే వెల్లంపల్లి శ్రీను గారికి 54% విన్నింగ్ శాతం ఉంది. బోండా ఉమా గారికి 39% ఉంది. ఇక్కడ మిగిలిన వాళ్ళకి 7%, అంటే ఏదైతే మనం సిపిఐ అని చెప్పుకున్నాం వాళ్ళు గెలిచే అవకాశం 7% ఉంది. మరి ఈ విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి గారికి అయితే ఖచ్చితంగా 100లో 54% ప్రజలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నారు. మరి బోండా ఉమా గారిని 39% కోరుకుంటున్నారు. మిగిలిన వాళ్ళైతే బాగుంటుందని 7% కోరుకుంటున్నారు. ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి
గెలుపోవటంలో రిపోర్ట్ మీరు కూడా విజయవాడ సెంట్రల్లో ఎవరు గెలుస్తారో మీ కామెంట్ రూమ్లో కూడా తెలియజేయండి.